సింహరాశి 2026 సంవత్సరం ఫలితాలు సారాంశం. ఈ ఉగాది తర్వాత మీకు అన్ని లక్కీ ఆఫర్స్. 2026 సంవత్సరం సింహరాశి వారికి ఒక కొత్త యుగం లాంటిది. గత కొన్ని ఏళ్ల కష్టాల తర్వాత, ముఖ్యంగా 2019 నుండి 2020 వరకు మీరు కోల్పోయిన గుర్తింపును మరియు రాజ్యాన్ని తిరిగి పొందే సమయం ఇది. ముఖ్యమైన జ్యోతిష్య అంశాలు. సూర్యుని ప్రభావం. 2026 సంఖ్యల మొత్తం 1, 2 + 0 + 2 + 6 టోటల్ 10. 1 + 0 1. 1 అనేది సూర్యుని సంఖ్య. సింహరాశికి అధిపతి కూడా సూర్యుడే కావడంతో ఇది మీకు చాలా అనుకూలమైన సంవత్సరం. అష్టమ శని. శనిదేవుడు సంవత్సరం పొడవునా 8వ ఇంట్లో ఉంటారు. ఇది కష్టాలను ఇచ్చినట్లు అనిపించిన శని మిమ్మల్ని రాటుదేల్చి మీ కర్మలను స్థిరపరుస్తారు. గురు బలం. జూన్ 2 వరకు గురువు 11వ ఇంట్లో ఉండి ఆర్థిక లాభాలను ఇస్తారు. ఆ తర్వాత 12వ ఇంటికి వెళ్ళడం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల పాత కోర్టు కేసులు, అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీ కెరియర్ మరియు ఆర్థిక పరిస్థితి. ఆర్థికం. లాటరీలు వంటి అదృష్టం కంటే కష్టపడితేనే ఫలితం ఉంటుంది. జూన్ 2 లోపు పాత అప్పులు తీర్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఉద్యోగం. జూలై 27 తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. మీరు వ్యాపారంలో ఉంటే మీ వ్యూహాలు ఎవరికీ తెలియకుండా రహస్యంగా పని చేసుకోండి. సొంత ఇంటి కల. 2026 చివరిలో ఆగస్టు, డిసెంబర్ మీ సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. సింహరాశి వారి మహిళలు ఎలా ఉందో తెలుసుకుందాం. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా చిన్న తరహా వ్యాపారాలు, ట్యూషన్స్ లాంటివి ప్రారంభించి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి జూన్ 2 తర్వాత వీసా ఆమోదం మరియు అక్కడ సెటిల్ అవ్వడం వల్ల సులభం అవుతుంది. ఆరోగ్యం మరియు జాగ్రత్తలు. జూలై తర్వాత జీర్ణక్రియ మరియు కాళ్ళు నొప్పుల వల్ల జాగ్రత్తగా ఉండడం. బద్ధకాన్ని వ్యాయామం చేయండి. కుటుంబంలో కఠినమైన మాటలు మాట్లాడకండి మరియు అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించకండి. పరిహారాలు. సూర్య నమస్కారం. ప్రతిరోజు ఉదయం రాగి చెంబులో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఓం గృణి సూర్యాయ నమః మంత్రాన్ని జపించండి. హనుమాన్ చాలీసా ప్రతి శనివారం పఠించండి. పసుపు దారం. ఆర్థిక వృద్ధి కోసం మణికట్టుకు పసుపు రంగు దారం కట్టుకోండి. రోజు గోవింద నామాలను వింటూ ఉండండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశ్వరాయ నమః.